పెళ్ళి అయిపోయింది కదా, మళ్ళీ ఏంటబ్బా బాసింగాలు కట్టుకుంటున్నారు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు అనుకుంటున్నారా? అర్థమైపోయిందా మీకు ఆ మండపము అరటి పిల్లకలు చూసి? ఎస్ ఎస్, పెళ్ళి అయిపోయాక మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకున్నారనమాట. అమ్మ నాన్న పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు పీటల మీద కూర్చుని నోము నోచుకున్నారు. అటు నోము అవుతుంది, ఇటు మేము పనులతో పాటు ఫోటోలు కూడా కానిచ్చేస్తున్నాం. మీరు అంతేనా? నేనైతే ఒక పక్క సెల్ఫీ దిగుతానండి ఏ ఫంక్షన్ అయినా. అంతా అయిపోయాక ఇలా ఫ్యామిలీ పిక్స్ దిగేసేసి హ్యాపీగా పెట్టడము, ఫోటోలు దిగడం ఇవన్నీ అందరికీ తెలిసినవే కదా. బట్ ఆ నోము హడావిడిలో మాత్రం నా ఫోన్లో ఫొటోస్ చాలా తక్కువ తీశాను. అండ్ ఇదేంటబ్బా వీళ్ళందరూ చేస్తున్నారు అనుకుంటున్నారా? మొత్తం అయ్యేటప్పుడు అమ్మాయి వాళ్ళు యార్నాలు తీసుకొస్తారు కదా, యార్నాలు సామాన్లన్నీ ప్యాక్ చేస్తున్నారు అనమాట వరుసగా. చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో. సల్మిడి చుట్టి ఉండలు చుట్టి బాక్సుల్లో పెట్టడము, ప్రసాదాలు తయారు చేయడము, ఇక్కడేమో వరుసగా అందరు చుట్టి ఒక్కొక్కటి వేసుకొని మళ్ళీ నెక్స్ట్ అని. మొత్తం అంతా అయిపోయాక మీరు చేసుకుంటారా ఇలా సాయంత్రం భజన? మేమైతే కంపల్సరీ చేసుకుంటామండి. ఏ సత్యనారాయణ స్వామి వ్రతమైనా, గృహప్రవేశాలైనా, పెళ్ళిళ్ళైనా సాయంత్రం పూట ఇలా ఇంట్లో మా వరకే భజనలాగా కొన్ని పాటలు పాడుకొని మళ్ళీ పూజ చేసుకుంటాం అన్నమాట. పూజ చేసుకుని పాటలు పాడుకుంటాం. మా ఊరు చూడండి నా పక్కన కూర్చుని డోలకు కొడుతున్నాడు, మా చెల్లి ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అందరూ ఆ దేవుడి భజనలో పాల్గొన్నాం. మేమెంత భజన చేస్తున్నామో మా వాడు డ్రమ్స్ కొట్టడానికి, ఆ డోలకు కొట్టడానికి అంత హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా బాగా కొడుతున్నాడు అనిపించింది. కొంతసేపు మీరు కూడా అలా వినండి. కాదు నేను కూడా సౌండ్స్ చేస్తానని మా పాప ఏమో పీక పట్టుకుంది. ఒక్కొక్కరికి నేను చేస్తానంటే నేను కొడతానని పిల్లలు ఆగలేదన్నమాట. అప్పుడు ఏం చేసాము, ఇంకా కోలాటాలు ఉంటాయి కదా కర్రలు, ఆ కర్రలు తీసుకొచ్చి పిల్లలకి ఇచ్చాము. ఇంకా తాళాలు కొడతారు తెలుసా భజనలో, ఆ తాళాలు మా తాత గుర్తుగా మేము దాచుకున్న తాళాలు అన్నీ పెట్టి భజన చేసుకున్నాం. పెళ్ళి తర్వాత రోజు భజన అన్ని కార్యక్రమాలు చక్కగా జరిగాయి. తర్వాత రోజు మళ్ళీ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి వాళ్ళు వెళ్ళారు. మేమేమో ఇల్లు సర్దడంలో బిజీ. ఇల్లు కదా ఎంతైనా. ఈ పిక్ చాలా బాగుంది కదా, అనుకోకుండా తీసింది, అసలు ఫోజే ఇవ్వలేదు నేను. మా మరదలు తీసింది అనమాట. అన్ని ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మా మ్యారేజ్ డే వచ్చింది ఆ రోజు పిక్. అండి మా పెళ్లి సిరీస్ ఇంకా టాటా బాయ్. ట్యూన్ ఫర్ నెక్స్ట్ విలేజ్ సిరీస్.